ప్రైజ్ లార్డ్. ఈ దినమున 118వ కీర్తన 8వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న మాట సెలవిచ్చున్నారు. ప్రియమని బిడ్డ, ఇది ముఖ్యంగా మన కోసమే. ఏంటిదంటే, మనకి ఏదైనా సమస్య లేదా ఇబ్బంది, ఇరుకులో ఉన్నామా, లేదా ఏదన్నా గోతిలో పడిపోతున్నామా, ఏదో భయంకరమైన ఆలోచనలు మనల్ని వెంటాడుతున్నాయా, ఈ యొక్క సమస్యల గురించి మనము మనుషులకు చెప్పుకుంటే సహాయం చేసే వాళ్ళు ఉంటారు, సహాయం చేయకపోయే వాళ్ళు ఉంటారు. సహాయం చేసేవాళ్ళు కూడా మన జీవితకాలం అంతా మనకు తోడుగా ఉండి మనకి ఎవ్వరూ సహాయం చేయరు. ఒకరోజు సహాయం చేసిన వాళ్ళు ఇంకొకరు సహాయం చేస్తారు అనే ఆలోచన కూడా మనకి తెలియదు, ఊహకందన్నది. ఎవరు ఎలా ఉంటారో, ఏ సమయాల్లో ఎట్లా ఉంటారో కూడా తెలియదు. కొంతమంది వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు పట్టించుకొని వాళ్ళు ఉంటారు, కొంతమంది స్వార్థం కొరకు ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రేమించని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అటువంటి ప్రేమ శాశ్వతమైనది అని కూడా మనం చెప్పుకోలేము. కానీ అదే యెహోవా దగ్గరికి వెళ్ళి, దేవా నా సమస్య ఇది, దేవా నా ప్రార్థన విన్నపం ఇది, దేవా నేను ఇట్లా ఉన్నాను, నా జీవితాన్ని మార్చు, నా బ్రతుకును మార్చు, నా తలంపులు, నా ఆలోచనలు మార్చు అని యెహోవాని ఆశ్రయిస్తే అది ఎంత మేలుకరమో, అది ఎంత దీవెనకరంగా ఉంటుందో, అది ఎంత సంతోషకరంగా ఉంటుందో మనము ఊహించలేము, వర్ణించలేము కూడా. ప్రియమైన బిడ్డ, ఈ దినము నుంచి అయినా మనుషులను ఆశ్రయించడం, మనుషులను నమ్ముకున్నట మానేద్దాము. ఈ దినము నుంచి దేవా అని దేవునికి మొరపెట్టుకుందాం, దేవా అని దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని దగ్గర ఆనుకొని దేవునితో సంబంధం కలిగి ఉందాం. అప్పుడే దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించి మనల్ని ఈ లోకమునకు వెలుగుకరంగా చేయబోతున్నాడు. మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు ఒకరోజు ప్రేమించి మరొక రోజు ప్రేమించరు, కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనం జీవితాంతము మనల్ని ప్రేమించే దేవుడు. మనమందరం ఈ దినం నుంచి దేవుని ఆశ్రయించడం మొదలు పెడదాము. ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రికి వందనాలు ప్రభావైనా, నిన్ను ఆశ్రయించుకొని అయ్యా నీ మేలుకునైనా మా మేలు కోసం నీ దగ్గర నీ చెంత ఉండడానికి కృప చూపించి సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్.